దోసకాయ పప్పుకు కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న చింతపండు కొంచెం, అరముక్క దోసకాయ, 3 గుప్పుళ్ళ కందిపప్పు. ముందుగా పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకుని కందిపప్పు దోరగా వేయించుకోవాలి. దోసకాయ తొక్క తీసుకుని సగం ముక్క తరుక్కుని అందులో లోపలున్న గుజ్జంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. వేయించిన కందిపప్పు ఒక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. 3 గుప్పుళ్ళ కందిపప్పుకి 1 గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. దోసకాయ ముక్కల్లో కూడా కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కరు 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కుక్కర్ చల్లారిన తరువాత ఈ పప్పులో దోసకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఈ దోసకాయ కలిపిన పప్పు గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని ఇందాకల నానబెట్టుకున్న చింతపండు, కొంచెం ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని పోపుకు సరిపడా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ పోపు వేసుకుని ఈ దోసకాయ పప్పులో కలిపేసుకోవాలి. అంతేనండి, దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.